లేడీ అఘోరి గురించి రోజురోజుకు సంచలన విషయాలు బయటకు వెల్లడవుతున్నాయి. అసలు అఘోరి మాటంతా అబద్దాల పుట్ట అనేస్తున్నారు ఆమె గ్రామస్తులు. పేర్లు చెప్పేందుకు సాహసించని అతని గ్రామస్తులు కొన్ని సంచలన విషయాలు బయటకు చెప్పేశారు. అంతేకాదు, ఏకంగా అఘోరికి సంబంధించిన ఓల్డ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఆధారంగా అఘోరి మాటలన్నీ అబద్దాలే అంటూ ప్రజలు సందేహిస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ, ఆంధ్రాలో అఘోరి మాతగా పరిచయమై ఆమె చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. ధర్మరక్షణ అంటూ పలుచోట్ల వివాదాలకు కేంద్ర బిందువుగా మారి వార్తల్లో నిలిచారు అఘోరి. దిగంబరంగా సమాజంలోకి రాగా పలుచోట్ల పోలీసులు అడ్డుకోవటం, ఆత్మార్పణకు ప్రయత్నించటం ఇలా ఒకటి కాదు. చెప్పుకుంటూ పోతే కర్రలతో దాడులు, రహదారిపై బైఠాయించి హల్చల్, ఇలా ఎన్నో వివాదాలు ఆమె చుట్టూ సాగాయి. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. అఘోరి తెలంగాణలో అడుగుపెట్టిన సమయంలో ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చి వార్తల్లో నిలిచింది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం వచ్చానంటూ చెప్పిన అఘోరి మాత అసలు విషయాన్ని పక్కన పెట్టి ఫేమ్ కోసం ప్రయత్నిస్తున్నానని విమర్శలు కూడా వినిపించాయి. ఆ క్రమంలో అఘోరి అసలు చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేసింది మీడియా. ఆ సమయంలో అఘోరి తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృష్ణంపల్లికి చెందిన శ్రీనివాస్ గా బయటకు వెల్లడైంది. దీంతో అఘోరి మాత కూడా తాను బాల్యంలోనే అఘోరి మాతగా మారినట్టు చెప్పేశారు. ఇప్పుడు ఆ మాటలన్నీ అబద్దాలని ప్రచారం జోరందుకుంది. దానికి ప్రధాన కారణం అఘోరి లేటెస్ట్ ఫోటో బయటకు రావటమే. ఇటీవల వరంగల్ శ్మశాన వాటికలో విచిత్ర పూజలు చేసి అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేసిన అఘోరి మాతపై తాజాగా కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో అఘోరి మాత అలియాస్ శ్రీనివాస్ ఇతడేనంటూ గత 2 సంవత్సరాల క్రితం ఫోటో వైరల్ గా మారింది. శ్రీనివాస్ గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు అఘోరి అలియాస్ శ్రీనివాస్ సుమారు 3 ఏళ్ల క్రితం వరకు గ్రామంలో ఉండేవాడని, చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ మాయమైనట్టు తెలుపుతున్నారు. తాజాగా విడుదలైన ఫోటోను చూస్తే ఆ ఫోటోలో గడ్డాలు, మీసాలు కలిగి ఉండటంతో గ్రామస్తులు చెప్పిన మాటలు వాస్తవంగా ప్రచారం సాగుతోంది. ఇన్ని రోజులు ధనార్జన లక్ష్యంగా ఫేమ్ కోసం అఘోరి వివాదాలకు కేంద్ర బిందువుగా ప్రవర్తించారని సోషల్ మీడియా కోడెక్కుస్తోంది. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో కానీ అఘోరి ప్రకటనతో అసలు విషయం బయటకు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా అఘోరి పాత ఫోటో మాత్రం వైరల్ గా మారింది.